ఇప్పుడు ఒక్కరైనా పరామర్శిస్తున్నారా? పోసాని కృష్ణమూర్తిని ఎందుకు పరామర్శించలేదండి? సినిమా వాళ్ళందరూనే ఎన్నో సినిమాలు చేసాడే అతను, ఎంతో అద్భుతంగా నటించాడు ఆయన, ఎంతోమందిని అలరించారే. ఒక్కరన్నా అయ్యో పోసాని ఏమైందయ్యా అని చెప్పి ఒక స్వీట్ ప్యాకెట్ ఏమైనా పట్టుకెళ్ళి ఇచ్చారా? జైల్లో ఉన్నప్పుడు ఇవ్వచ్చు స్వీట్లు ఏమైనా, అదేదో నేను వేరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇవ్వాలని ఏం లేదు. ఏదో తినడానికి జైల్లో పెట్టుకెళ్ళిన వాళ్ళకి ఇస్తుంటారు, ఆ క్యారేజ్లను అవన్నో ఇవన్నో ఫ్రూట్స్ అనో, పోనీ స్వీట్లు కాదు ఫ్రూట్స్. ఆరోగ్యం బాగోవాలి కదా, అనారోగ్యంతో ఉన్నాడు అంటున్నాడు కాబట్టి ఆయన ఎందుకండి ఆయన కలలేదు? ఎందుకు ఆయన గురించి ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టలేదు? పోసానికి జరిగింది అన్యాయం అని, నిజంగా అది కక్ష సాధింపుగా చేసి వాళ్ళది ఏ తప్పు లేకపోతే, వాళ్ళ తప్పులే చెయ్యకపోతే, తప్పుగా మాట్లాడకపోతే మన సింపతి ఏది? ఎందుకు వాయిస్లు రాలేదు? ఎందుకు దాని గురించి ఎవరు మాట్లాడలేదు? వల్లభనేని వంశీ ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పార్టీలోకి వెళ్ళాడు కాబట్టి, ఆయన వెనకాతలే అడుగుజాడల్లో ఆయన కొనసాగాడు కాబట్టి ఆయన వెళ్ళుండొచ్చు. కాక మరి పోసాన్ని కూడా పరామర్శించాలి. పోసాని వాళ్ళు భార్యను పరామర్శించి మేము చూసుకుంటామరా అని చెప్పి ఓకే, ఆయన ఏదో పెద్దరగా చెప్పారు. సినీ పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో సంబంధం లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆయన సపోర్ట్ చేయొచ్చు, అందులో పదవి తీసుకోవచ్చు, అది తర్వాత అంశం. కానీ ఆయన చరిత్ర ఏంటి? ఆయన నడిచిన దారేది? ఆయన ఎదిగిన దారేది? సినీ ప్రపంచంలో ఆయన ఉన్నాడు, సినీ కుటుంబంలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే సినీ కుటుంబం అంటారు కాబట్టి. మరి ఆ కుటుంబమే నేను దూరం చేసిందే, ఇంకెంతకంట ఇంక దౌర్భాగ్యం ఏముంటుంది జీవితానికి? మనం ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎంత అద్భుతమైన ఉన్నత పదవుల్లో ఉన్నా, ఎంత గొప్పగా మనం ఎదిగినా, మన కుటుంబ సభ్యులు మనం అంటే, మన కుటుంబ సభ్యులు మనం పట్టించుకోకపోతే, మన కుటుంబ సభ్యులు ఈడు అసలు మనకు పుట్టలేదురా అని అనుకుంటే ఎంత నరకం ఆ జీవితం. మరి సినీ కుటుంబం అదే చేసింది కదా. అంటే ఈరోజు తప్పులు తెలుస్తున్నాయా? మరి పశ్చాత్తాప పడుతున్నారా? ప్రాయశ్చిత్తం ఉందా దీనికి అంటే బయటకు వచ్చిన తర్వాత తెలియాలి. కానీ బయటకు వస్తారా రాడా కూడా తెలియని పరిస్థితి. మళ్ళీ ఏవో కొత్త కేసు అంటున్నారు. మరి ఉగాది విడుదల ఉందా లేదా అన్నది మరో రకమైన చర్చ. పోసానికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు సిఐడి కోర్టు ఈసారైనా రిలీజ్ అవుతారా? ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. బెయిల్ ఓకే, రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్. ఇది అసలు ట్విస్ట్. కోర్టు బెయిల్ ఇవ్వడం ఇస్తుంది, కానీ రిలీజ్ అవుతారా లేదా అన్నది మాత్రం ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే ఇది రెండోసారి కాబట్టి. మొదటిసారి అయితే బెయిల్ వస్తే రిలీజ్ అయిపోతారు ఈరోజు రేపు అన్నారు. సరే ఓకే, జరిగింది ఏదో జరిగింది. బెయిల్ అన్నది ఖచ్చితంగా కోర్టులు ఇవ్వాలి కాబట్టి, న్యాయస్థానాలు న్యాయపరంగానే వెళ్ళాలి కాబట్టి, బెయిల్ తీసుకునే హక్కు ఉంది కాబట్టి బెయిల్లో రావడంలో తప్పలేదు. కానీ మనిషి మారాలి, మనిషి మారాలి. ఎవరైనప్పటికీ కూడా తప్పులు చేయడం అన్న సహజం అండి, మానవ సహజం. తప్పు చేయని వాళ్ళు ఎక్కడ ఉంటారు ప్రపంచంలో? ఏదో రకంగా ఏదో సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా చిన్నదో పెద్దదో తప్పులైతే జరుగుతాయి, పొరపాట్లు అయితే జరుగుతాయి. కానీ దాన్ని సరిదిద్దుకున్నవాడు ఉత్తమ పౌరులు అవుతాడు. తప్పు చేయడం ఎవరు తప్పు అని అనరు. చెయ్యకూడదు ఓకే చేసేసారు అనుకుంటే దానికి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. మారాడు అనుకుంటే, మారలేదు అంటే ఇంకా భగవంతుడే చూసుకోవాలి. ఇక పోసానికి బయటికి వచ్చే అవకాశం ఉందా అని చెప్పి ప్రశ్నలు, లేక మరో కేసులో మరో జైలుకి తరలిస్తారా? ఇది పెద్ద ప్రశ్న. పోసాని హెల్త్ కండిషన్ బాగాలేదు, ఇది తెలుస్తున్నది. పోసానిపై ఏపీలో 19 కేసులు నమోదు చేశారటండి. ఇంకా 2-3 నడుస్తున్నది, ఇంకా 16 ఉన్నాయి. అదే టెన్షన్ ఇప్పుడు ఆయనకి. ఇంక నేను బయటకు వస్తానా రానా అన్నది. సరే, అది అక్రమంగా పెట్టారా సక్రమంగా పెట్టారా అని కోర్టులు చూసుకుంటాయి. అక్రమంగా పెట్టినంత మాత్రాన కోర్టులు బెయిల్ ఇవ్వడం మానేవి కదా. 19 కేసులు అక్రమంగా పెడితే మరి 19 కేసుల్లోనే బెయిల్ ఈజీగానే వచ్చేస్తుంది. కానీ అక్రమంగా కాదు, సక్రమంగానే పెట్టారు అన్నట్టుగా పూర్తి ఎవిడెన్స్తో ఇస్తున్నారు అని. ఇక పీటీ వారెంట్లు జారీ కావడంతో పోసాని వేర్వేరు కోర్టులకు హాజరవుతుండడం కూడా మనం చూసాం. ఏ జిల్లా నుంచి అయినా పోలీసులు వచ్చి పీటీ వారెంట్తో పోసానిని మరోసారి అదుపులోకి తీసుకుంటారా లేదా? ఇది అందరూ కూడా ఎదురు చూస్తున్నది. ఎందుకంటే జనసేనులకి, టీడీపీ శ్రేణులకి, తెలుగు మహిళలకి, వీర మహిళలకి, తెలుగు తమ్ముళ్ళకి పోసాని పేరు ఎత్తితేనే నశానానికి ఎక్కేస్తుంది మంట. గుంటూరు కారం, పచ్చి కారం నోట్లో పోసినట్టు ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఆయన అన్న మాటలు వాళ్ళని అంత హట్ చేసే కాబట్టి. ఆయన బయటికి రావాలని కోరుకోరు. వాళ్ళకి ఇలాంటి వాళ్ళు సాఫ్ట్ కార్నర్ ఉన్నారని వాళ్ళు కోరుకోరు. సరే, కోరుకోకపోవడం అన్నది కూడా మంచి పద్ధతి కాదు. సరే, వాళ్ళ వెర్షన్ అలా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏ జైలుకి తీసుకెళ్తారన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ. ఈ బెయిల్ వస్తున్నదని ఆనందపడాలో,
ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు, ఏదో కొద్ది అలవాటు పడ్డ ప్రయాణం ఉంటుంది, ఎవరో పరిచయం ఉండొచ్చు, మాట్లాడొచ్చు, ఇక్కడి నుంచి ఇంకో దానికి షిఫ్ట్ చేసేస్తుంటే అది ఎలా ఉంటుంది? ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అయిపోతుంటారు అనుకోండి, ఒక దగ్గర ఒక 2-3 సంవత్సరాలు పనిచేస్తే ఒక కుటుంబంలాగా 10 మంది కలుస్తారు, ఏదో లంచ్కో డిన్నర్కో సరదాగా మాట్లాడుకోవడం, టీ తాగడం, వాళ్ళకి ఏమైనా అలవాట్లు ఉంటే అదేదో చేయడం అవుతుంది, ఒక ఫ్యామిలీలా కలుస్తుంటారు. కానీ వారానికి ఒకసారి మారుస్తుంటే ఎవరు మన దగ్గర ఉండరు, ఓ కన్ఫ్యూజను, ఏంట్రా బాబు ఇది, ఇలా మొఖాలు పరిచయం అయ్యేసరికల్లా ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇలా పరిచయం అయ్యేసరికి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి, అదే పరిస్థితి ఈరోజు ఉంది అని. అలాగే మరి ఇంకెన్ని తిప్పుతారు అన్నది. ఇక ఇప్పటికే కర్నూలు, గుంటూరు జైళ్ళకు తరలింపు. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళి, పోసాని స్క్రిప్టు, ఫోటోలు ఎవరిచ్చారు, ఆయన స్క్రిప్ట్ ఎవరిచ్చారు, ఫోటోలు ఎవరిచ్చారు, ఏం మాట్లాడారు అన్న దాని మీద ఎంక్వైరీ చేశారు. ఈయన ఏదో చెప్పారు అని వస్తున్న వార్తలు, మరి అందులో ఎలాంటి వాళ్ళు ఉన్నారో. ఎందుకంటే ప్రతిదీ కూడా పార్టీలో ఎలా ఉంటుందంటే, జనసేన ఉందనుకోండి, ఆ చిన్న కార్యకర్త చేసిన పవన్ కళ్యాణ్ గారిని అంటారు, ఇప్పుడు పోసాని చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఖాళీ ఉండదు, ఆయన ఏదో స్వస్థస్థాలతో రాసేసిన ఇలా తిట్టవయ్యా పోసాని అని చెప్పడు, ఆయన ఎవరితోటి పెద్దగా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఆ కేడర్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరితోటి ఆయన మాట్లాడతారేమో, ఏమైనా ఆర్డర్లు ఇస్తారేమో తప్పించి ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి సీఎం స్థాయి వారు స్క్రిప్ట్ ఇస్తారంటే ఎవరు నమ్ముతారు? కానీ జరుగుతున్న ప్రచారం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చేసారని చెప్పారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమంటారు అధికార ప్రతినిధుల్ని. సో అవన్నీ కూడా ఏదో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడే పరిస్థితి. కానీ సరే, ఎవరో అయితే ఉంటారు, పెద్ద తలకాయలే ఉన్నాయన్నది జగన్ గారు అన్నది, అదే తప్పుడు వార్త. ఇక ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా ఆయన పనిచేయడం మనం చూసాం, మరి అందులో ఏం ఉద్ధరించారో మనకు తెలియదు. ఫిలిం కార్పొరేషన్ పేరుకే కానీ ఆయన ఏమీ ఎక్కడ చేసినట్లేదు. ఇక రాజకీయ దురుద్దేశంతోనే పోసానిపై కేసులు అంటున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెడితే నిజంగా ఇది నిజమో అనుకుంటే ఎందుకు ఆ సానుభూతి రాలేదు, ఎందుకు ఆయన పలకరించలేదు, ఎందుకు ఆయన గురించి ఎవరో మాట్లాడలేదు? ఒక ప్రెస్ మీట్ పెట్టి గొంతులు మాట్లాడతాయే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, ఎన్ని గొంతులు పైకి లేచినాయి? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఎన్ని గొంతులు పైకి లేచినాయి? చాలామంది మాట్లాడారు కదా. మరి పోసాన్ లాంటి వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడట్లేదు? వంశీ లాంటి కోసం ఎందుకు మాట్లాడట్లేదు? సినిమా వాళ్ళు మాట్లాడాలి, నేను చెప్పేది అది. ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు కాబట్టి, అక్కడే పరిచయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు వెళ్ళి సపోర్ట్ చేశాడు, ఎప్పుడు వచ్చాడు? ఆయన పీఆర్పీలో ఉండేవారు, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ అనేవారు. ఇప్పుడు కదా ఆయన వచ్చింది, ఇంతకుముందు ప్రస్థానం అంతా ఏం పోయింది, ఏమైపోయింది? రిటైర్ అయిన తర్వాత వచ్చాడు ఆయన ఇందులోకి. ఇది పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందు నుంచి ఉన్న పరిచయాలన్నీ ఏమైపోయినాయి, అది కూడా ఆలోచించాలి కదా. ఇక పోలీసుల విచారణలో పోసాని మొత్తం కక్కేశారు.